దిక్కు చలి, ఇంకో దిక్కు పొగ మంచుతోని జనం ఆగమైతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తెల్లారగొట్టంగా పొగ మంచు కమ్ముకుంటున్నది. 10 అడుగుల దూరంలో ఎవరున్నారో కూడా ఏర్పడతలేదు. అసవంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండ్ల మీద పోయేటోళ్ళు అయితే ఇంకింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి, లేకుంటే ఏమైతుందో తెలుసా? అక్కడ ఏమైందో చూడుర్రి. ఓ అన్నా జర పైలం ముందేమున్నదో చూసుకోవాలి. చక్కగా పోయి లారీని గుద్దిండు కదా, ఆ వెనుక పొంటి ఇంకో కారు వస్తున్నది. ఆపు అన్న. అయ్యో, అది కూడా పోయి ముందున్న కారుకు టక్కరిచ్చింది. ఈ పొగ మంచు చేయబట్టి ముందేమున్నదో అవుపడక లారీలు, ట్రక్కులు, జీబులు ఒకదానెంబటి ఒకటి వచ్చి పట్ట గుద్దుకున్నాయి. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే మీద తెల్లారగట్లా జరిగింది ఇది. అటు చూడండి. అయ్యో, లారీ బోల్తా పడి అందులో సామాన్లన్నీ షెల్లా చెదురైనాయి. కార్లు, లారీలు తుక్కైనాయి. మొత్తం 40 దాకా వెహికల్స్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయట. అంటే పాపం 4 జీవించిండ్రట. ఇక్కడనే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో కూడా పొగమంచు చేయబట్టి కార్లు, లారీలు గుద్దుకున్నాయి. అరే, పొగమంచుగా అమ్ముకున్నప్పుడు ముందే ఏమున్నదో అవుపడకపోతే బండి పక్క కాపుకోవాలి గాని అట్లనే గుడ్డెద్దు షేన్లో పడ్డట్టు రయ్యమని దంచకపోతారు. గాయంత సోయలేదా నయ్యా డ్రైవింగ్ చేసేటోళ్ళకు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. కానీ ఇక అట్లనే బ్రెజిల్ దేశంలో చూడండి ఏమైందో. మన దగ్గర పొగమంచు పరిశాన్ చేస్తుంటే బ్రెజిల్లో తుఫాన్తోని పబ్లిక్ ఆగమవుతున్నారు. అమెరికాలో ఉన్న లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అసొంటి విగ్రహం బ్రెజిల్లో కూడా ఉన్నది. నిన్న మొన్న వచ్చిన తుఫాను ఈదురుగాలులకు 40 మీటర్ల ఎత్తున్న విగ్రహం కూలిపోయింది. ఏందో ఏమో ఈ తుఫాన్లు, వరదలు, చలిగాలులు, పొగమంచు ఎక్కడ చూసినా ఇదే కోసున్నట్టున్నది కదా.